ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క 10 ఆజ్ఞల్లోని 2వ ఆజ్ఞను మనం క్రమముగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా 2వ ఆజ్ఞ అయినటువంటి 4, 5, 6 వచనాల్లోని విషయాన్ని బట్టి విగ్రహారాధన చేయరాదు అనే విషయాన్ని ఒక వీడియోలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత నిన్నటి దినాన మరి క్రియాపాపం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. క్రియాపాపమే కర్మపాపమునకు జన్మపాపమునకు మూలము అనే సత్యాన్ని కూడా నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈరోజు క్రియాపాపం వలన వచ్చినటువంటి కర్మపాపము జన్మపాపములో కర్మపాపం గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆదాము అవలు ఆది దంపతులు లేక మన పితరులైనటువంటి ఆదాము అవలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి క్రియాపాపం, తినవద్దని చెప్పిన పండుని తినడం. క్రియ మనకు కనబడుతుంది, అక్కడ జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆ క్రియాపాపమును బట్టి దేవుడు వారిని పట్టుకొని మాట్లాడినప్పుడు వారికి చెప్పిన మాటలు ఆదికాండం మనం 3వ అధ్యాయంలో చూస్తాం. అవత ఏమన్నాడంటే, నీవు చేసిన ఈ పాపమును బట్టి నీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలుగు చేస్తున్నాను అన్నాడు. ఇంకా అవత ఏమన్నాడంటే, నీవు చేసిన పాపను బట్టి నీ ప్రసవ వేదన అధికమవుతుంది అన్నాడు. అలాగే ఆదాముతో, నీవు చేసిన పాపను బట్టి నీ యొక్క జీవిత విధానం బహు కష్టదాయకంగా ఉంటుంది, ఎందుకంటే నిన్ను బట్టి నేల శపించబడింది, నీవు చెమట చిందించి నీవు జీవనం చేస్తావు అని చెప్పడం జరిగింది. కాబట్టి పురుషునికి జీవనం కష్టసాధ్యమైంది, స్త్రీకి ప్రసవేదన హెచ్చయింది, అలాగే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరము కూడా వచ్చింది. ఇప్పుడు వాటన్నిటినీ మనం అనుభవిస్తున్నాం. ఇవి మనం కోరుకున్నవి కాదు, మనం చేసిన పాప ఫలితము కాదు. అయినా కానీ మనం అనుభవిస్తున్నామంటే అర్థం ఏమిటి? ఆనాడు ఆదామవలు చేసినటువంటి క్రియాపాపం మూలంగా మనం కోరుకోకపోయినా, మనకు అయిష్టమైనా మనం అనుభవిస్తున్నామంటే దీనినే కర్మపాపము అంటారు. కొంతమంది అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఏం చేసేదిలే, నేను చేయని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నా, అంతా నా కర్మ అంటుంటాను. కాబట్టి మన దేశ వేదాంతంలో ఉపయోగించబడిన ఆ పదాన్ని బట్టి మనం ఇప్పుడు కర్మపాపం అంటున్నాం దాన్ని. అలాగే ఆనాటి ఆదామవలే కాదండోయ్, ఆ తర్వాత ఎవరు చేసినా కూడా వారి క్రియల యొక్క ప్రతిఫలంగా వారి సంతానానికి ఆ యొక్క క్రియాపాపం, మన పితల యొక్క క్రియాపాపం ఫలితంగా వారి సంతానంలో కొంతమంది అనుభవించేటటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం 2వ ఆజ్ఞలో మనం చదువుకున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఎవరైతే దేవుని ద్వేషిస్తారో వారి యొక్క 3, 4 తరాల వారిని దేవుడు శిక్షిస్తానని చెప్పాడు కదా. కాబట్టి మన తాత ముత్తాతలు మన దేవుణ్ణి ద్వేషించిన వారైతే వారి యొక్క 3, 4 తరాల వారు దేవుని చేత శిక్షించబడతారంటే, దేవుని చేత శిక్షించబడి 3, 4 తరాల వారు చేసిన పాపను బట్టి కాదు, వారి పితరులు చేసిన పాపను బట్టి. అంటే అది వారు కర్మ పాపముగా వారు అనుభవించాల్సిందే. కాబట్టి ఆదామవలే కాదు, మన పితరులు ఎవరు చేసిన పాపను బట్టి కూడా వారి సంతానంగా మనం అందరం కూడా కర్మ పాపం అనేది అనుభవిస్తున్నాం. ఆదామవలు చేసిన క్రియాపాపం బట్టి ఇటు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ప్రతి స్త్రీ ప్రసవేదన హెచ్చయింది, ప్రతి పురుషుడు జీవనం కష్టమైంది, మరి ప్రతి మనిషికి సర్పానికి వైరం ఉంది. అది ప్రతి మనిషి తప్పించుకోలేనటువంటి కర్మపాపం, అది అనుభవిస్తున్నారు.
అదనంగా మన పితరులు చేసినటువంటి పాపమును కూడా 3-4 తరాలకు చెందినటువంటి వారముగా ఆ కర్మ పాపం కూడా మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞలో దేవుడు మనకు అదే చెబుతున్నాడు. ఒకసారి చదువుతాను చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. 3-4 తరాల వరకు. ఆదామవలతో ఆగిపోయింది అనుకోకండి కర్మపాపం అనేది. ఆ తర్వాత వారు చేసినటువంటి పాపను బట్టి ఆ తర్వాత వారి యొక్క 3-4 తరాల వరకు కూడా శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు దేవుని గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకి మనం కానీ గమనిస్తే జలప్రళయం సందర్భం ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఈ జలప్రళయ సందర్భంలో దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడిన వాడు నోవహు ఒక్కడే. అయినా ఆత్మరూపిగా వెళ్ళినటువంటి దేవుడు ఆనాటి ప్రజలందరికీ సువార్త ప్రకటించాడు, హెచ్చరించాడు. ఎవరు కూడా మారు మనసు పొందలేదు. కనుక దేవుడు ఆ జలప్రళయ సందర్భంలో నోవా ద్వారా ఓడ చేయించి నోవా కుటుంబాన్ని మాత్రం రక్షించి మిగతా వారందరినీ కూడా నశింపజేశాడు. ఒక్క విషయం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఆ జలప్రళయ సందర్భంలో పాపం చేసిన వారు ఎవరు? పెద్దవారే ఉంటారు. కానీ గర్భవతులు ఉండి ఉంటారు అక్కడ. గర్భంలో పిండాలు, అలాగే అప్పుడే పుట్టిన బిడ్డలు, వారేమి క్రియాపాపం చేయలేరు కదా. ఒకవేళ మనకు తెలిసి మనం గుర్తించి చెప్పగలిగిన క్రియాపాపములు గర్భములోని పిండములు కానీ అప్పుడే పుట్టిన శిశువులు కానీ చేసినట్టుగా మనం చెప్పలేము, మనం చూడలేము. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆ పిండములో ఆ పిండాలు కానీ శిశువులు కానీ చేసిన అవిధేయతను కూడా దేవుడు చెప్పగలుగుతాడు. దానికి కూడా వాక్య భాగాలు ఉన్నాయి. అది జన్మ పాపం అనే విషయంలో ఆ వాక్య భాగాలు నేను మీకు చూపిస్తాను. బహుశా జన్మ పాపం గురించి 2-3 వీడియోలుగా చెప్పుకునే దానికి అవకాశం ఉంది. విస్తారమైన మాటలు చెప్పాలి కనుక అప్పుడు ఆ వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక మాటగా ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. కాబట్టి జలప్రళయ సందర్భంలో వాస్తవంగా మన దృష్టికి క్రియాపాపం చేసిన వారేమి, మన దృష్టిలో క్రియాపాపం చేయని వారేమి, వారితో పాటుగా మరి పక్షులు జంతువులు కూడా కదా, అవి కూడా ఆ జలప్రళయంలో నశించిపోయాయి. కారణం ఆనాటి ఆ తరం యొక్క మనుషుల యొక్క పాపను బట్టి. కర్మపాపమేగా అదంతా. అలాగే ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే బాబెలు గోపురం, అక్కడ వారు చేసినటువంటి తప్పిదం. దేవుడు మీరు భూమిని నిండించుడి, భూమిని ఏలుడి అన్నాడు. అంటే భూమి అంతా విస్తరించాలి, మీరు విస్తరించి భూమిని నిండించుడి అన్నాడు. మీరు విస్తరించకుండా అక్కడే నివసిస్తాము, గోపురం కట్టుకుని ఇక్కడికే ఉన్నాము, చెదిరిపోకుండా అనుకున్నారంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 24 నుంచి చెప్పినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమిస్తున్నారన్నమాట. అది వారికి తప్పిదముగా నేరముగా ఎంచబడుతుంది. కనుక దేవుడు దిగి వచ్చి వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వారిని భాష ద్వారా భూమి అన్నంతటికీ చెదరగొట్టాడు తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి. ఇప్పుడు మనకు భాషా భేదములు ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష, రాష్ట్రాలు, దేశాలు, మరి భాషా అభిమానాలు, భాషా భేదాలు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మనం ఎందుకు అనుభవిస్తున్నామంటే ఆనాడు బాబెలు గోపురం దగ్గర మన పితరులు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి. అది 3-4 తరాల వరకే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆ భాషా భేదాలు అనేది అనుభవిస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 30వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినటువంటి కోరహు వారి యొక్క సంబంధికులందరూ కూడా నశించిపోవడాన్ని చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30 వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం నుంచి. మోషే ద్వారా
దేవుడు పలికిన మాటలు. మోషే చెప్తున్నాడు, యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. కోరహు కుటుంబీకులు ఆయనతో కూడా చేరుకున్న వారు మోషే అహరోనుల మీద సణిగినారు, తిరుగుబాటు చేశారు. మోషేకి మాట వినలేదు. అంటే దేవుని మీదే తిరుగుబాటు చేసినట్టుగా. దేవుడు చెప్పే మాట మోషే చెప్తున్నాడు వారికి. మోషే చెప్పిన ఆ దేవుని మాట వినలేదు, తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇప్పుడు చేసింది ఎవరు? ఆ పురుషులే బయటకు వచ్చి సమాజంలో తిరుగుబాటు చేసే రీతిగా మాట్లాడేది. స్త్రీలు గుడారాల్లో ఉంటారు, పిల్లలు గుడారాల్లో ఉంటారు. కానీ ఇక్కడ వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ గుడారాల్లో మన పై వాక్యాలు చదివితే స్త్రీలు పిల్లలు అందరూ కూడా వారి గుడారం వాకిటి నిలబడి ఉండగా, వారికి వెలుపల మోషేతో ఉన్న వారందరూ నిలబడి ఉండగా చూడండి అని చెప్పి ఆ కార్యం జరిగించాడు. భూమి వారి కింద ఉన్న భూమి పగుళ్ళు విడిచి వారందరినీ గుడారాలతో సహా స్త్రీలను పిల్లలను అందరినీ నాశింపజేసింది. అంటే ఇక్కడ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నశించిపోయిన వాళ్ళ పురుషులే మోషే దగ్గరికి వచ్చి సమాజంలో బయటికి వచ్చి తిరుగుబాటు చేసింది. కానీ వారి పాపను బట్టి వారి స్త్రీలు వారి చిన్న బిడ్డలు కూడా నశించిపోయారు. వారి సంపాద్యం అంతా కూడా పోయింది. కర్మపాపమేగా అది కూడా. అలాగే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే దావీదు బత్షెబా వారికి కలిగిన కుమారుడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్పి ఆ మనుషుడు నీవే అని చెప్తాడు. చెప్పిన తర్వాత దావీదు నేను పాపం చేశాను అంటాడు. చదువుతాను మీకు, అది కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ 13 నుంచి 15 దాకా. ఆ మనుషుడు నీవే అని చెప్పి ప్రవక్త చెప్పిన తర్వాత దావీదు స్పందన చూడండి. నేను పాపం చేస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. పాపం చేసిన ఒప్పుకున్నాడు కాబట్టి పాపం పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. నాతాను ప్రవక్త ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. దావీదు బత్షెబాని పెళ్లి చేసుకోక మునిపే బత్షెబాని కూడినాడు, గర్భవతి అయింది. ఆ విషయం చెప్పినప్పుడు ఆమె భర్తను కుయుక్తిగా చంపించాడు యుద్ధంలో దావీదు. చనిపోయిన తర్వాత బత్షెబాని, గర్భంతో ఉన్న బత్షెబాని దావీదు పెళ్లి చేసుకొని తన అంతఃపురంలో చేర్చుకున్నాడు, రాణిగా చేసుకున్నాడు. కానీ ఆమె గర్భంలోని శిశువు పెళ్లి కాకముందే గర్భము దాల్చింది కనుక అది పాపం. కనుక ఆ బిడ్డ పుట్టినాడు, కొంతకాలం జీవించినాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇదిగో నీవు ఈ యొక్క పాపం చేశావు, దేవుని శత్రువులకి దేవుని దూషించడానికి హేతు కలగజేశావు నీవు అని మాట్లాడినప్పుడు దావీదు నేను పాపం చేసి ఒప్పుకుంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఒప్పుకున్నావు కాబట్టి, పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నీ మటుకు నిన్ను క్షమిస్తాను, బత్షెబాని నిన్ను క్షమిస్తాను. కానీ మీ పాపం వలన పుట్టాడే ఆ బిడ్డ, అతను మాత్రం నిశ్చయముగా చనిపోతాడు. ఆ మాట చెప్పినా కూడా దావీదు 7 దినములు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తాడు. అయినా కానీ ఆ బిడ్డను దేవుడు చంపడం జరిగింది. అంటే ఆ బిడ్డ చేసిన పాపను బట్టి ఆ బిడ్డ చనిపోలేదు. మంచం మీద రోగి ఉన్న ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ తల్లిదండ్రులు చేసిన పాపను బట్టి నీవు చనిపోబోతున్నావు అని చెబితే ఆ బిడ్డ తల్లిదండ్రులను ఎట్లా చూస్తాడు? ఆ బిడ్డకి తల్లిదండ్రుల ముఖం చూపించగలరా? సిగ్గుతో తలదించుకోవాల్సిందే కదా. మాట్లాడే పరిస్థితి ఉంటే మాట్లాడతాడు కదా. అమ్మా నాన్న మీరు చేసిన పాపను బట్టి నేను చనిపోబోతున్నాను అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దావీదు బత్షెబా చేసిన పాపను బట్టి బిడ్డ చనిపోతున్నాడంటే అది వాడి కర్మపాపమేగా. కర్మ, 'కర్మ పాపమే'. కర్మ పాపం వలన దావీదు బత్షెబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. 'కర్మ పాపం వలన దావీదు బత్షెబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. 'కర్మ పాపం వలన దావీదు బత్షెబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. 'కర్మ పాపం వలన దావీదు బత్షెబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి ఆదాము అవలను బట్టి మనం అనుభవించే కర్మ పాపము, ఆ ఫలము అనుభవిస్తూనే ఉన్నాం. బాబెలు గోపురం దగ్గర మన పితరులు చేసిన అవిధేయతను బట్టి ఆ పాపం కూడా అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మన పితరులు 3-4 తరాలకు సంబంధించిన పితరులు ఎవరైనా పాపం చేసి ఉంటే ఆ పాపఫలం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి దేవునికి మనకు మధ్య ఉన్నట్టు మన దోషాలలో మనం చేసిన క్రియాపాపము, అలాగే మన పితరుల ద్వారా మనకు వచ్చినటువంటి కర్మ పాపము అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఒప్పుకోవాలి. అందుకని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు పశ్చాత్తాపడుతూ అయ్యా నా పాపము నా పితరుల పాపము క్షమించు అంటాడు. మనం కూడా ఆ మాట చెప్పాలి. నా పాపము నా పితరుల పాపం క్షమించంటే కర్మ పాపం కూడా తుడిచివేయబడతాయి. చూడండి, ఇంకా మనం గమనిస్తే మనం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం వింటాం బైబిల్లో. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే నేను చదువుతాను, మీరు గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. ఇక్కడ గమనించండి, ఆశ్చర్యకరమైన విషయం. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చేటప్పుడు అమాలేకీయులు వారి మీద తిరుగుబాటు చేశారు. ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలు రాజు చెబుతున్నాడు. అంటే అప్పటికి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలు అయింది. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వారు 40 సంవత్సరాలు అరణ్యములు సంచరించారు. ఆ తర్వాత కనాను దేశాన్ని చేరారు. న్యాయాధిపతుల కాలం అంతా ఉన్నారు. ఆ తర్వాత సౌలు రాజు, మొట్టమొదటి సౌలు రాజు. న్యాయాధిపతుల కాలం దాదాపు 400-500 సంవత్సరాలు మరి న్యాయాధిపతుల కాలం. అంటే ఇప్పుడు సౌలు రాజు కాలంలో ఈ మాట మాట్లాడుతున్నాడంటే దాదాపు 500 సంవత్సరాలు ఇంచుమించు తర్వాత చెబుతున్నాడు. 500 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల క్రితం అమాలేకీయులు చేసినటువంటి పాపమును ఇప్పుడు సమూయేలు ప్రవక్త సౌలు రాజు చెబుతూ ఏమంటున్నాడంటే 5వ వచనంలో 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధులనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పారు. అంటే చూడండి, ఇంచుమించు 4వ తరం వారు అనుకోవచ్చు మనం. ఐగుప్తు దేశం నుంచి వచ్చేటట్టు ఇజ్రాయిల్ని అటకాయించి తిరుగుబాటు చేసి వారికి ఇబ్బందులు కలుగజేసిన అమాలేకీయులు తప్పు చేశారు. వారి యొక్క ఫలితము 4వ తరం వారు ఇంచుమించుగా సౌలు రాజు కాలంలో వారు ఆ దోషాన్ని భరిస్తున్నారు. కర్మ పాపమేగా. ఆశ్చర్యం కదండి. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇజ్రాయెల్ మర్చిపోయినాడు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి పక్షంగా ఆ కార్యం జరిగిస్తున్నాడు. ఇంకా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చూస్తే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం మనకు తెలిసిన విషయమే, అయినా చదివితే బాగుంటుంది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. నయమాను కుష్టు వదిలిపోయిన తర్వాత వద్దని చెప్పినటువంటి కానుకలను గెహజీ ప్రవక్త తెలియకుండా రహస్యంగా తెచ్చి ఇంట్లో దాచిపెట్టి ఏమి తెలియనట్టు ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత, ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ప్రవక్త ఏమో, నా ఆత్మ నీతో కూడా రాలేదా, వెండి బంగారం సంపాదించుకోవడానికి ఇది సమయమా అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ మాట నేను చదువుతాను. 5వ అధ్యాయం 27వ వచనం, రాజుల 2వ గ్రంథం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఈ గెహజీ సంతతికి ఎల్లప్పటికీ కుష్ఠరోగం వస్తుంది. దేని ఫలితం? వాడు చేసిన క్రియా పాపం వలన వారి సంతానం అంతటికి కర్మ పాపముగా చుట్టుకొని కుష్ఠరోగం వస్తుంది ఎన్నటికీ అన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ 27వ వచనం మీరు బాగా చదవండి. మళ్ళా నేను చదువుతున్నాను. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలం అంటియుండునుగాక. గెహజీ సంతానం అంతటికి సర్వకాలము ఆ యొక్క గెహజీ చేసిన క్రియాపాప ఫలితముగా కర్మపాపముగా అంటుకుంటుంది కుష్ఠరోగ రూపంలో. ఆదమవల పాపము ఎటు అనుభవిస్తూ బాబెలు గోపురం దగ్గర మన పితల పాపం భాషాభేద అవి అనుభవిస్తూ అదనంగా ఈ గెహజీ పాపం కూడా ఆయన సంతానం అనుభవించారు.
అంటే మన కర్మ పాపము ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని రూపాల్లో మన మీద ఉంటుందో చూడండి. మన పాపభారం, అందుకని ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మన క్రియాపాపం, మన యొక్క కర్మపాపం అన్నిటినీ తొలగిస్తానంటున్నాడు ప్రభునందు పిల్లారా. అలాగే మనం రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15 నుంచి మనం కానీ గమనిస్తే హిజ్కియా రాజు కాలంలో కూడా అతను అతిశయించి తన పరామర్శించడానికి వచ్చినటువంటి వారికి తన ఇంట్లో ఉన్న సమస్తాన్ని అతిశయంతో చూపించాడు. యోగుడు అమ్మమ్మకి లోనై అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి దేవుని మాట చెబుతాడు, వారు ఏమేమి చూశారు, ఇంట్లో నేను సమస్తం చూపించానంటాడు. అప్పుడు కాబట్టి రాబోయే దినాల్లో నీ యొక్క సమస్తాన్ని కొల్లబెడతారు, నీ సంతతి వారిని నపుంసకులుగా తీసుకుని వెళతారంటాడు. హిజ్కియా చేసినటువంటి పాపను బట్టి హిజ్కియా యొక్క సంతానం నపుంసకులుగా చేయబడి తీసుకుని వెళ్ళడం బబులోను దేశానికి. వారి కర్మపాపమేగా. హిజ్కియా చేసిన క్రియాపాపము వారి సంతానాన్ని కర్మపాపముగా అంటుకుంటూ. అలాగే యేసు ప్రభుని సిలువుకు అప్పగించే సందర్భంలో పిలాతు, ఈ నీతిమంతుని రక్తం నా మీద ఉండకుండా ఉండునుగాక, నేను నిరపరాధిని అని అంటే రెచ్చిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం, 25వ వచనంలో, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అందుకనే సిలువ మోసుకుని వెళుతున్న యేసు ప్రభుని చూసి స్త్రీలు ఏడుస్తుంటే, అమలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఎందుకంటే మీ పురుషులు ఎక్కడ ఈ కర్మపాపాన్ని తెచ్చుకున్నారు, క్రియాపాపం చేసి మీ సంతానానికి కర్మపాపం చుట్టారు, ఈ నిరపరాధినైన నా రక్తం యొక్క పాపఫలం వారికి వారి పిల్లలకి అని కోరుకున్నారు, కాబట్టి మీరు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవక్కర్లేదు అన్నాడు. అంటే అక్కడ కూడా వారి కర్మపాపం వచ్చిందిగా. వారు తెచ్చుకున్న ఆ యొక్క కర్మపాపం వలన క్రీస్తు శకం ఇంచుమించు 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం అంతా నాశనమైన తర్వాత ఇజ్రాయేలు ప్రపంచం అంతా చెల్లాచెదరైపోయినారు. యేసు ప్రభు యొక్క రక్తాపరాధం కొన్ని వందల సంవత్సరాలుగా వారు ప్రపంచం అంతా చెదిరిపోయి అనుభవించారు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇంకా మనం ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇంకా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే 5వ ముద్ర విప్పినప్పుడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడతాయి. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర. ఈ 5వ ముద్ర ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం 5వ ముద్ర విప్పబడినప్పుడు హతసాక్షులు, దేవునికి బలిపీఠం క్రింద ఉన్నటువంటి హతసాక్షులు ఒక ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, నాథా సత్యస్వరూపి, ఎంతకాలం నీవు మా రక్తాపరాధమును బట్టి భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని అంటారు. అప్పుడు మీలాగా ఇంకా కొంతమంది హతసాక్షులు అవ్వాలి, అప్పటి వరకు మీరు ఓరకునుడి అని అంటాడు. అంటే హతసాక్షుల కాలం ఎప్పుడు మొదలైంది? క్రీస్తు శకంలోనే మొదలైంది. మీరు 5వ ముద్రలో ప్రార్థన చేస్తున్నారు అంటే ఈ మధ్య కొన్ని వేల సంవత్సరాలు, ఇంచుమించుగా 2000 సంవత్సరాలు ఇంకా హతసాక్షుల కాలం 5వ ముద్ర ఇప్పబడి అయిపోయింది. నా లెక్క ప్రకారం అయితే 6వ ముద్ర కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. దానికి ప్రకటన గ్రంథం అప్పుడు చెప్పేటప్పుడు అవన్నీ కూడా ఆ వాక్యాలు ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 5వ ముద్ర కాలం అయిపోయింది, కానీ అది జరుగుతూనే ఉంది. అంటే హతసాక్షుల కాలం ప్రారంభమైంది, అది జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది హతసాక్షుల కాలం. అంటే జరిగింది హతసాక్షుల కాలం యేసుప్రభు కాలంలోనే మొదలైంది. అపోస్తలులందరూ హతసాక్షులు అయ్యారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా కూడా ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా లెక్క పూర్తి కాలే. క్రీస్తు రాకడికి ముందు ఆ 2 సాక్షులు చంపబడతారే, ఆ 2 సాక్షులు చంపబడిన తర్వాత ఆ లెక్క పూర్తి అవుతారు. అప్పటి వరకు హతసాక్షులు జరుగుతూనే ఉంటుంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు అక్కడ ప్రార్థన చేసేది? హతసాక్షులు. వారు చంపి ఎంతో కాలం అయిపోయింది, కానీ క్రీస్తు రాకడికి ముందు ఈ 5వ ముద్ర కాలంలో వారు ప్రార్థన చేస్తున్నారు. ఎంతవరకు అంటే ఉండండి, ఈ హతసాక్షుల కాలం లెక్క అయిపోయిన తర్వాత అప్పుడు అంటాడు. అంటే ఆ 2 సాక్షులు కూడా చంపబడినప్పుడు పూర్తి అవుతుంది హతసాక్షుల కాలం. ఆ తర్వాత భూనివాసులు ఎవరు వాళ్ళు? వారు హతసాక్షులు చంపిన వాళ్ళేం కాదు,
ఎంతమంది క్రీస్తుకి శకం నుంచి చంపబడుతూనే ఉన్నారు కదా. అప్పుడు క్రీస్తు శకంలో చంపబడిన వారికి క్రీస్తు రాకడలో ఆ తర్వాత శిక్షించబడే వారికి ఏం సంబంధం లేదు. కానీ హతసాక్షుల కాలం, ఆ రక్తాపరాధం క్రీస్తు రెండవ రాకడలో ఉన్నటువంటి ఆ తరము వారు అనుభవిస్తారు. కర్మఫలమేగా అది. చంపింది ఎవరో, అనుభవించేది ఎవరు అంటే అప్పటి నుంచి చంపుతూ వస్తున్న వారందరి ఆ పాప ఫలితం అక్కడికి వచ్చి అనుభవిస్తారు. వారి 3-4 తరాలు వారు అనుభవిస్తారు, అదనంగా వారు కూడా అనుభవిస్తారు ఈ పాప ఫలితం అంతా. ఎంత ఆశ్చర్యమో చూడండి. అందుకని అంటాడు ఇక్కడ నిర్గమకాండ 2వ అధ్యాయం 4-5 వచనాల్లో 2వ ఆజ్ఞలో విగ్రహారాధన చేయవద్దు అని చెప్తూ, ఏ రూపం నువ్వు చేసుకోవద్దు, సాగిలు పడవద్దు, వాటిని పూజించవద్దని చెబుతూ, నేను రోషం కలిగిన వాడిని కాబట్టి నన్ను ద్వేషించే వారిని నేను 3-4 తరాల వరకు శిక్షిస్తానని చెప్పింది అందుకు. ప్రేమించే వారిని 1000 తరాల వరకు కరుణిస్తానని చెప్పింది అందుకే. శిక్ష ఉంది, ఆశీర్వాదం ఉంది కొన్ని తరాల వరకు. అబ్రహాము ఇష్మాయిల్ని బట్టి బాధపడుతూ ఉంటే ఆ సందర్భంలో ఆదికాండ 26వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు అబ్రహాం ఓదారుస్తూ దుఃఖపడుతూ ఉన్నటువంటి అబ్రహాముని, నిన్ను బట్టి నేను ఇష్మాయిల్ని కూడా దీవిస్తానన్నాడు. అంటే ఇష్మాయిల్కి ఆశీర్వాదం వచ్చిందా? అలాగే మరి దావీదుని బట్టి సింహాసనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే దావీదుని బట్టి ఈ సింహాసనం నేను నిత్యము స్థిరపరుస్తానన్నాడు. తరతరాలుగా అదే చెప్పుకుంటా వచ్చాడు. నేను దావీదుని బట్టి యెరూషలేములో యూదా వారికి సింహాసనం నేను తీసివేయను అని అంటాడు. ఇజ్రాయేలు తీసేసిన యూదులకు మాత్రం తీసివేయలేదు. ఎందుకంటే నా హృదయానుసారం దావీదుని బట్టి నేను చేసిన నిత్య వాగ్దానాన్ని బట్టి సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు. తరతరాలకు ఆశీర్వాదం వచ్చింది అక్కడ. అలాగే యెహూను బట్టి, యెహూ అనే రాజును బట్టి కూడా, యెహూ నీ కాలంలో శిక్ష రాదు, నీ కొన్ని తరాల వరకు నేను సింహాసనం నిన్ను బట్టి నేను ఏర్పాటు చేస్తానన్నాడు. అది ఎక్కడ ఉందంటే రాజు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనంలో. యెహూ అనేటువంటి యోధా రాజుకి కొన్ని తరాల వరకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అలాగే 108వ కీర్తనలో మనం చూస్తే దేవుని యందు భయభక్తులైన వారిని బట్టి వారి పిల్లలకు ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నిలిచిండు వారందరూ ధన్యులు. ఏలైనగా వారు నిత్యముగా వారి చేతులు కష్టాలతో అనుభవించుతారు. వారి లోగిట వారి భార్య ఫలితులు ద్రాక్షావల్లి వలె ఉండును. వారి భోజనపు వల్ల చుట్టూ వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. తల్లిదండ్రులైన వారు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క ఆశీర్వాదం, వారి భక్తిని బట్టి పిల్లలు ఒలీవ మొక్కల వల్ల శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం వారికి వస్తుంది. న్యాయపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఒలీవ మొక్క ఉచితంగా ఏకగ్రీవంగా రాజుగా పదవిస్తాను తీసుకోమంటే చెట్లని వచ్చి మాకొద్దు అంటారు. దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టి నా తైలం ఇవ్వడమే నాకు గొప్ప ఆనందం, కానీ మీరు ఇచ్చే సింహాసనం రాజరికం నాకు అక్కర్లేదంటారు. అలాంటి ఒలీవ మొక్కలతో సమానంగా భక్తిపరుల యొక్క సంతానాన్ని పోలుస్తూ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భక్తిపరుల యొక్క భక్తిని బట్టి వారి యొక్క పిల్లలకి ఆశీర్వాదం వస్తుందా లేదా? అలాగే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే నీతివంతుని పిల్లలు వారి తదనంతరం దీవించబడదురు. నీతివంతుల యొక్క భక్తిని బట్టి, నీతిని బట్టి వారి పిల్లలకి ఆశీర్వాదం వస్తూ ఉంది. అలాగే ఇక్కడ నిర్గమకాండ 20వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ 2వ ఆజ్ఞలో చెప్పినటువంటి మాటల్లో కొన్ని తరాల వారికి శిక్ష, కర్మఫలం అంటాం, కొన్ని తరాల వారికి ఆశీర్వాదం, అదృష్టం అనండి, నిత్య ఆశీర్వాదం అనండి, తరతరాల ఆశీర్వాదం ఏమైనా అనండి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. చివరిగా ఒక మాట, ప్రభునందు ప్రియులారా, కర్మపాపం గురించి మనం ఇక వీడియోలో మాట్లాడుకుంటున్నాము. గమనించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే 5-6 వచనాల్లో యేసుక్రీస్తు మీద మనందరి పాపం తండ్రిని దేవుడు మోపినాడు. యేసు ప్రభు మన యొక్క పాపభారం అంతా మోసి, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల పాపం నుంచి అని చెప్పిన మాట. అలాగే యెషయా 53:5-6 వచనాల్లో నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన ఎవరు? యేసు ప్రభుని గురించి. మన దోషను బట్టి నల్లగొట్టబడింది ఎవరు? నల్లగొట్టబడింది యేసు ప్రభు శిలువలో. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. ఎవరి మీద? యేసు ప్రభు మీద. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది. మంచిదే. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగాను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషం ఎవరి మీద మోపినాడు?
యేసు ప్రభు మీద మోపినాడు. అంతే యేసు ప్రభు మోసింది ఏమిటి? మనందరి దోషాలు. అంటే అది కర్మపాపం అనుకున్నాం. యేసు ప్రభు చేయలేదు. చేయని దానికి మన యొక్క పాపం భరించంటే కర్మపాపంగా భరించినాడు. అలాగే మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాణు మీద వేలాడదీయబడిన శాపగ్రస్తుడు అన్నాడు. ఆదాములు చేసిన పాపను బట్టి దేవుడు శపించే క్రమంలో కర్మ పాపాన్ని గురించి చెప్పాడు. ఆదామును బట్టి శాపం వచ్చింది. ఆ శాపంలో ఏం చెప్పాడు? మిమ్మల్ని బట్టి మీకు ప్రసవేదన హెచ్చుతుంది, సర్పంతో వైరం వస్తుంది, మీకు జీవనం ఎక్కువగా కష్టమవుతుంది. అది ఆనాటి నుంచి వారి సంతానం అంతా భూమి మీద ప్రజలందరూ అనిపిస్తున్నారు. ఆ శాపంలోనే కర్మపాపం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు రాణు మీద వేలాడినాడు, శాపగ్రాహి అయినాడు. మనం అందరి శాపం యొక్క ఆ కర్మపాపమును, క్రియాపాపమును, జన్మపాపం తొలగించడానికి ఆయన రాణు మీద వేలాడినాడు. ఆయనతో పాటుగా 2 దొంగలు రాణు మీద వేలాడి, వారు కూడా శాపగ్రస్తులే. అయితే అందులో డిస్మాన్స్ అనేటటువంటి శాపగ్రస్తులైన దొంగని దేవుడు క్షమించి, పశ్చాత్తాపడిన కారణాన క్షమించి పరదేశంలో చేర్చుకున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనమందరూ యేసు ప్రభు దగ్గరికి చేరుకుంటే, అయ్యా మేము పాపులము, మా పితరుల పాపం మనం క్షమించు అని వేడుకుంటే, ఆ డిస్మస్ అనేటటువంటి దొంగలు, శాపగ్రస్తులు ఆ దొంగలు క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. ఎందుకంటే మన పితరుల దగ్గర నుంచి మన అందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. క్షమించడానికి ఆయన ఒక్కడికే అధికారం ఉంది. ఆయన మాత్రమే పరిశుద్ధ రక్తాన్ని చిందించింది. ఆయన మాత్రమే ఆయన ప్రాణాన్ని తనకు తానుగా మన కోసం పెట్టింది. కాబట్టి యేసయ్యని మనం వేడుకుంటే, యేసయ్య దగ్గర మనం ఒప్పుకుంటే, అయ్యా నేను పాపిని, మా పితరుల పాపలే, మమ్మల్ని క్షమించు అని అంటే మన పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ప్రభు అంటున్నాడు, నా ఎద్దుకు వచ్చి ఎంత మాత్రము త్రోసివేని అంటున్నాడు. ఎంత పాపినని నేను క్షమిస్తానంటున్నాడు. దుర్మార్గులు ఏ ఒక్కరు నశించుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదంటున్నాడు. అలాంటి దేవుడు ఇంకా మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారులారా అంటూ మనల్ని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, మీ పాపభారాన్ని, మీ కర్మపాపమును, మీ క్రియాపాపమును, మీ జన్మ తొలగిస్తాను. జన్మపాపం అంటే ఏదో కాదు, పాప స్వభావం చెప్పాను. ఈ పాప స్వభావాన్ని తొలగించి క్రీస్తు స్వభావాన్ని మనకిస్తాడు. ఈ రాతి హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తాడు. ఈ శరీర స్వభావాన్ని తీసివేసి దేవుని స్వభావాన్ని మనకిస్తాడు. ఆ రీతిగా జన్మపాపం తీసివేసి దేవుడు మనకు తన యొక్క స్వభావాన్ని, మనస్సుని, తనకిష్టమైన హృదయాన్ని మనకిస్తాడు. ఈ కర్మపాపం తొలగిస్తాడు, మన క్రియాపాపం తొలగిస్తాడు. దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న మన దోషాలన్నీ తొలగిపోతాయి. పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం చేస్తానన్నాడు. మరి అన్నట్టు జ్ఞాపకం చేసుకుని అన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మన మీద ఉన్నటువంటి పాపభారం, మన తాతలు, ముత్తాతలు, మన తల్లిదండ్రులు, మన పితరులు, అలాగే మన పాపభారం మన బిడల మీద, మనం ఆస్తి సంపాదించి బిడ్డకి ఇచ్చామని సంతోషిస్తున్నాం. కానీ వాస్తవానికి ఆస్తి కాదు, ఆశీర్వాదం సంపాదించి బిడ్డకి, ఆస్తితో పాటుగా శాపం కూడా సంపాదించి ఇస్తే ఏం ప్రయోజనం? వాడు ఆస్తిని దుర్వినియోగం చేసుకుంటారు మన బిడ్డలు, వారు వర్ధిల్లలేరు. కాబట్టి మనం ఆస్తి కంటే ఆశీర్వాదం బిడ్డలు సంపాదించి ఇవ్వాలి. దాని వలన చెప్పాంగా సామెతలు 30వ అధ్యాయంలో, నీతిమంతుని తదంతును వాని పిల్లలు ఖర్జూర మొవ్వవేదురు దీవించబడతారు, పచ్చగా ఫలభరితంగా దీవించబడతారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు ఉంటే దాని ఫలితంగా మన బిడ్డలు దీవించబడతారు. బిడ్డలకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది అంతకంటే ఇంకేముంది? అలాగే మనం దేవుని దగ్గర, అయ్యా నేను పాపిని, మా తల్లిదండ్రులు పాపలే, మా తాత ముత్తాతలు పాపలే, మా పితరులు పాపలే, ఈ పాపములన్నీ క్షమించాలంటే మన పాపలన్నీ క్షమిస్తాడు. ఆ భారం తొలగిపోతుంది, మనకు హృదయంలో భారం తొలగిపోతుంది, మనకు నిష్కల్మషమైన నిర్మలమైన మనస్సాక్షి దేవుడు ఇస్తాడు. తేలికగా మన హృదయం ఉంటుంది, సంతోషం, అది వరకు అన్నడు అనుభవించిన సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తాం. మనము మన బిడ్డల ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ప్రభునందు పిల్లారా, 2వ ఆజ్ఞలో ఎంత సత్యం ఉందో చూడండి. మొదటి ఆజ్ఞలో 10 ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞలో 3 వీడియోలు మనం విన్నాం. రెండవ ఆజ్ఞలో ఇప్పటికీ ఇది 3వ వీడియో. మొదటి వీడియో విగ్రహారాధన గురించి, 2వ వీడియో క్రియాపాపం గురించి, 3వ వీడియో కర్మపాపం గురించి, తర్వాత జన్మపాపం గురించి ఒకవేళ 2-3 వీడియోలు రావచ్చు. అంటే ఇవన్నీ దాదాపు 5-6 వీడియోలు 2వ ఆజ్ఞలోనే మనం మాట్లాడుకున్నాం. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో
ఎన్ని సత్యాలను ఇమిడ్చి మనకు అందిస్తున్నాడో చూడండి. మనం విడివిడి జ్ఞానంతో పైన చదివి మనం ఏదో అనుకునేది భ్రమపడేది కాదు. దేవుని యొక్క హృదయానుసారమైన జీవితం మనం జీవించాలంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఆయన ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఉద్దేశాలు మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించి మన జీవితంలో మనం దేవుని ఆనందపరచగలుగుతాము. మనం కూడా దేవుని ఆనందపడగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్.